హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఫిబ్రవరి 10 నుండి ఇక ఎలాంటి ఫోన్పే, గూగుల్ పే అకౌంట్లు అయితే పని చేయవు. ఎన్పిసిఐ సంచలన రూల్స్ అయితే తీసుకొస్తుంది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫిబ్రవరి నుంచి గూగుల్ పే, ఫోన్పేల్లో యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే పనిచేయవని చెప్తున్నారు. ఎందుకు అని చూసినట్లయితే మీరు గనక గూగుల్ పే, ఫోన్పే ఉపయోగించి పేమెంట్స్ అయితే చేస్తుంటారా, ఫిబ్రవరి 1 నుంచి కొందరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే బ్లాక్ అవుతున్నాయి. యూపీఐకి సంబంధించిన కొత్త నిబంధనలు అయితే అమల్లోకి వస్తున్నాయి. మరి ఎవరి యూపీఐ ఐడీల ట్రాన్సాక్షన్లు పనిచేయవో ఇక్కడ ఒకసారి తెలుసుకుందాము. ఎన్పిసిఐ విధించిన కొత్త రూల్స్ వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయి. మీ యూపీఐ ఐడి రూల్స్ ప్రకారం ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. యూపీఐ అనేది ఇప్పుడు భారతదేశం సహా అనేక దేశాలలో ట్రాన్సాక్షన్ కోసం ఉపయోగించే మాధ్యమం. నగరాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా యూపీఐ లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. కనీసం టీ త్రాగిన వారు కూడా యూపీఐ ట్రాన్సాక్షన్సే చేస్తున్నారు. అంతలా డిజిటల్ చెల్లింపులు పెరిగిపోయాయి. అందుకే ప్రభుత్వం కస్టమర్ల ప్రయోజనాలను కాపాడడం కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. వాటిలో భాగంగా మరోసారి యూపీఐకి సంబంధించిన నిబంధనల్లో ఇప్పుడు పెద్ద మార్పు అయితే తీసుకురాబోతోంది. కొన్ని యూపీఐ లావాదేవీలను అయితే తిరస్కరించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. అంటే ప్రత్యేక అక్షరాలు ఉన్న యూపీఐ ఐడీలతో ఆర్థిక లావాదేవీలను అయితే కనుక ఎన్పిసిఐ నిలిపివేయబోతోంది. దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా జారీ చేసింది. కొత్త నిబంధనలు ఫిబ్రవరి నుంచి అయితే కనుక అమల్లోకి రాబోతున్నాయి. నిబంధనల ప్రకారం ఏంటి నిబంధనలను చూస్తే కనుక, నిబంధనల ప్రకారం ఆల్ఫా న్యూమరిక్ అక్షరాలు ఉపయోగించే ఐడీలు ఉన్న కస్టమర్లు మాత్రమే ఇప్పుడు యూపీఐ ద్వారా ఆర్థిక లావాదేవీలు అయితే నిర్వహించగలరు. సాధారణంగా ప్రతి ఫోన్పే, గూగుల్ పే అకౌంట్కి అయితే కనుక యూపీఐ ప్రత్యేక ఐడి అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు దానికి వినియోగదారులు తమ యూపీఐ ఐడిలో ఏ నుంచి జెడ్ వరకు స్మాల్ లెటర్స్ కానీ, క్యాప్సూల్ లెటర్ కానీ మధ్య అక్షరాలతో పాటుగా 0 నుంచి 9 మధ్య సంఖ్యలను ఉపయోగించి ఐడీలను కలిగి ఉండాలి. #@ ఇలా పర్సంటేజ్ మరియు $, వంటి ప్రత్యేక అక్షరాలు ఉన్న ఐడీలతోనే ఇకపై ఇలాంటి ఐడీలు ఉన్నట్లయితే ఇలాంటి ఐడీలతో అయితే ఇక లావాదేవీలు చేయడానికి వీలు కాదు అని చెప్తున్నారు. ఈ నిబంధనలు పాటించని ఐడీలన్నింటినీ కూడా ఫిబ్రవరి నుంచి ఇక ఎన్పిసిఐ అయితే బ్లాక్ చేయబోతోంది. మీ యూపీఐ ఐడి అయితే చెక్ చేసుకోండి. A to Z దాకా మధ్యలో అక్షరాలు అయితే ఏదోటి ఉండాలి. అలాగే 0 నుంచి 9 వరకు నెంబర్లు కూడా ఉండాల్సి ఉంటుంది. కేవలం హ్యాష్ట్యాగులు ఇలాంటివి ఉపయోగించి ఐడీలు కనుక పెట్టినట్లయితే అటువంటి ఐడీలన్నింటినీ కూడా ఇంకా ఎన్పిసిఐ అయితే బ్లాక్ చేయబోతోంది. ఎందుకు ఈ ఎన్పిసిఐ చర్య తీసుకుంది అంటే యూపీఐ లావాదేవీలను పెంచడానికే ఎన్పిసిఐ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో అన్ని బ్యాంకులకు ఇప్పటికే కఠిన ఆదేశాలు జారీ అయ్యాయి. దీనికి ముందు యూపీఐ ఐడీల కోసం ఆల్ఫా న్యూమరిక్ అక్షరాలను ఉపయోగించాలని ఎన్పిసిఐ సూచనలు ఇచ్చింది. అయితే కొన్ని బ్యాంకులు, యాప్లు నిబంధనలు పాటించడం లేదు. అందువల్ల నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇలాంటి ఐడీలు సరిగ్గా లేని అన్ని యూపీఐ ఐడీలను కూడా ఆపివేయబోతోంది.